తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గులాబీ పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం ఉండటంతో ఆ ఒక్కరు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఉన్నవారిని రెన్యువల్ చేస్తారా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యం ఇస్తారా, లేదంటే ఇతర వర్గాల వారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. గులాబీ బాస్ ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికే రెన్యువల్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్లు మాత్రం ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాకు సిఫార్సు చేసిన నాటి గవర్నర్ తమిళసై తిరస్కరించారు. అయితే వారిని మళ్లీ ఎమ్మెల్యే కోటాలో సిఫార్సు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు సీనియర్ నేతలు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయనేది నేతలకు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే నెల 29న ఖాళీ అవుతున్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎగ్గే మల్లేశం, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ పదవీకాలం ముగుస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు 6న హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎంపికై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో బీఆర్ఎస్ లో ఆశావాహులు ఎవరికి వారుగా ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవితను సైతం కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. కొంతమంది నేతలు ఫామ్ హౌస్ కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో ఖాళీ అవుతున్న ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం మాత్రమే దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 మందికి చేరగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 28 మందికి చేరింది. త్వరలో జరగబోయే శాసనసభ్యుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సగటున 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ కు రానుంది. మిగిలిన 4 స్థానాల్లో 1 ఎంఐఎం, 3 కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. బీఆర్ఎస్ కు దక్కనున్న ఆ ఒక్క స్థానంలో గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీలకు కేసీఆర్ అవకాశం కల్పిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బీసీ వాదం అందుకుంది. బీసీలకు రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తెరమీదకు తెచ్చింది. కులగణన తప్పుల తడకగా అభివర్ణిస్తోంది. మరోవైపు బీసీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీసీ నేతలకు అవకాశం కల్పిస్తారా, కల్పిస్తే ఎవరికి ఇస్తారు అనే చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదంతో వెళ్లి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ స్థానం కూడా కీలకం కానుంది. పార్టీ కమిటీలో బీసీలకు కీలక పదవులు ఇస్తారా అనేది కూడా చూడాలి. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయంపైనే ఎవరికి సీటు దక్కుతుందనేది ఆధారపడి ఉంది. మళ్లీ సత్యవతి రాథోడ్కు రెన్యువల్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీలకు ప్రభుత్వ పథకాలను అందించలేదని ఆ వర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు దూరమైనట్లు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఫలితాలు స్పష్టం చేశాయి. ఆ వర్గాలను మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలనే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఈ తరుణంలో మళ్లీ ఎమ్మెల్యే కోటాలో సత్యవతి రాథోడ్కు రెన్యువల్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. లేకుంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి మండలిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోతుంది. ఇదే జరిగితే ఆ వర్గ ప్రజలు బీఆర్ఎస్ పై మరింత అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 4న సత్యవతి రాథోడ్ను శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్పుగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆమెను తొలగిస్తే విప్పు నెల రోజుల ముచ్చటగానే మారనుంది.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. విప్ జారీ చేసి కాంగ్రెస్ ను సైతం ఇరుకున పెట్టాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్ జారీ చేసినా ఓటింగ్లో పాల్గొని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే కోర్టులో దీనిని అస్త్రంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. వారిపై వేటు తప్పదని భావిస్తోంది. మరోవైపు ఎవరు కూడా పార్టీ మారకుండా వ్యూహాలకు పదును పెట్టింది.